మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది ఒక మంచి రాజయోగం. ఇక్కడ చెప్పిన విధంగా మీ జాతకాల్లో ఉంటే మరి మల్టిపుల్ పర్సన్గా ఉంటారు. అంటే వీళ్ళ దగ్గర చాలా టాలెంట్స్ ఉంటాయి, చాలా రకాల వ్యాపారాలు అయితేనేమి ఇంకా రకరకాలుగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. మరి ఏంటంటే ఎవరికైనా మీ లగ్నాధిపతి, అట్లాగే మీ పంచమాధిపతి, పంచమం పూర్వపుణ్యస్థానం, లగ్నం తనుభావం, అంటే మనం ఎలా ఉంటాము, ఒక వ్యక్తి ఎలా ఉంటారనేది వారి లగ్నం చూసి చెప్పవచ్చు. మరి మీ లగ్నాధిపతి ఎవరైనా కానీ, మరి అందరికీ తెలిసిందే లగ్న పంచమ భాగ్యాధిపతులు ముగ్గురు గురుపాలిత లగ్నాల వారికి గురుపాలిత గ్రహాలే ఉంటాయి. లగ్న పంచమ శనిపాలిత గ్రహాలకి శనిపాలిత గ్రహాలే ఉంటాయి. ఇది ఫండమెంటల్. మరి మీ జాతకంలో మీ లగ్నాధిపతి మీ పంచమాధిపతి కేంద్ర త్రికోణాల్లో కలిసి ఉన్నా, అట్లాగే ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నా, అట్లాగే ఒకరికి ఒకరు పరివర్తన చెంది ఉన్న, అంటే మేష లగ్నం అనుకోండి, రవి సింహరాశిలో ఉండి మేషరాశిలో ఉండి కుజుడు సింహరాశిలో అనమాట. అంటే లగ్న పంచమాధిపతుల పరివర్తన. అట్లాగే ఇక్కడ చూడండి, కాలపురుష కుండల చక్రంలో మేషరాశి కుజగ్రహం, 5వ రాశి సింహరాశి రవిగ్రహం ఆధీనంలో ఉంటుంది. మరి రవి భగవానుడు మేషరాశిలో ఉచ్చు పొందుతారు. ఓకేనా? అయితే సింహరాశిలో ఏ గ్రహము ఉచ్చ పట్టదు, నీచ పట్టదు. అది సింహరాశి స్పెషాలిటీ. ఓకే, స్వతంత్రంగా సింహరాశిలో ఉన్న గ్రహాలు, ఎవరికైనా సింహరాశిలో గ్రహాలు ఉన్నాయంటే అవి స్వతంత్రంగా ఫలితాలు ఇస్తూ ఉంటాయి, లగ్నాన్ని అనుసరించి కాదు. ఇంకా అట్లాగే మీ జాతకంలో ఇలాగా ఒకరిని ఒకరు పరివర్తన చెందిన లగ్న పంచమాధిపతి నక్షత్రాల్లో ఒకరు ఒకరు ఉన్నా, అంటే మేష లగ్నం అనుకోండి, కుజుడి నక్షత్రాలు ఏంటి, మృగశిర చిత్త ధనిష్ట, రవి నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక. అంటే కృత్తికలో రవి ఇప్పుడు మేషరాశిలో కుజుడు నక్షత్రాలు ఉండవు. ఓకేనా? సింహరాశిలో కూడా కుజుడు నక్షత్రాలు ఉండవు. అప్పుడు మీ రవి కుజులు, ఎవరికైనా రవి కుజులు కలిసి ఉన్న జాతకంలో, రవి కుజులు నక్షత్రాల్లో ఒకరి నక్షత్రాల్లో ఒకరు ఉన్న జాతకంలో మినిమం ఈ యోగం ఉంటుంది. అట్లాగే చూడండి, ఈ రవి కుజుడు, రవిగ్రహం కుజగ్రహం చూడండి, ఇద్దరూ కలిసి ఒక్క దగ్గరే దిగ్బలం పొందుతారు. ఏది అది? వీరికి దిగ్బల స్థానం దశమ క్షేత్రం. మరి దశమ క్షేత్రంలో దిగ్బలం పొందుతారు. అట్లాగే కాలపురుష కుండల చక్రంలో ఈ దశమ భావం మకర రాశిలోనే కుజగ్రహం ఉచ్చు పొందుతారు. ఓకేనా? అంటే రవి కుజులకి ఎంత బలం ఉంది చూడండి జాతకంలో. మీ జాతకంలో రవి కుజులు కలిసి ఉండి 3వ స్థానంలో ఉన్నారనుకోండి, వీళ్ళు టాప్ మోస్ట్ పర్సన్స్, అంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. అట్లాగే మంచి ఆటగాళ్ళు, అట్లాగే మంచి వాక్చాతుర్యం, ఇంకా మంచి బాహుబలి, ధైర్యశాలి, ఇట్లాగా ఈ రవి కుజులు కానీ కలిసి ఉండి తృతీయ స్థానంలో ఉంటే డైరెక్ట్గా ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఏ లగ్నం అయినా కాకపోయినా, ఇది కాలపురుష కుండల చక్రం లగ్న పంచమాధిపతులు కాబట్టి డైరెక్ట్గా యోగాన్ని ఇస్తారు. ఓకేనా? రవి కుజులు కలిసి ఉంటాయి. అట్లాగే మృగశిరలో
రవి ఉన్నా, చిత్తలో రవి ఉన్నా, మరి ఇంకా ధనిష్టలో రవి ఉన్నా, అట్లాగే కృత్తికలో కుజుడు ఉన్నా, ఉత్తర నక్షత్రంలో కుజుడు ఉన్నా, ఉత్తరాషాఢలో కుజగృహం ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే మీ లగ్నాధిపతి వెళ్ళి రవి నక్షత్రాల్లో ఉన్నా, ఓకేనా, మీ పంచమాధిపతి వెళ్ళి కుజుడు నక్షత్రాల్లో ఉన్నా, ఇవి కూడా వర్తిస్తుంది. అయితే ఇది ఫస్ట్ చెప్పిన ఆర్డరు టాప్ మోస్ట్ ఆర్డర్. ఇది ఏది? డైరెక్ట్గా మీ లగ్నాధిపతి, డైరెక్ట్గా మీ జాతకానికి లగ్నాధిపతి, డైరెక్ట్గా మీ జాతకానికి పంచమాధిపతి, వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అయ్యి ఉన్నా, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా, వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నా, వీళ్ళిద్దరూ ఒకరి నక్షత్రాల్లో ఒకరు ఉన్నా ఈ యోగం అనేది 100% ఉండి తీరుతుంది. 100% ఉండి తీరుతుంది. మరి ఈ రోజుల్లో చాలా మంది అయితే డెలివరీలు మరి ముహూర్తం చూసుకునే పెట్టుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ యోగం తెలుస్తుంది. మరి ఇది అనుసరించవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ దైవానుగ్రహం మీదే ఈ జన్మ అయితే తీసుకుంటాం మనం. అయితే మీ జాతకంలో లగ్నాధిపతి పంచమాధిపతి పరివర్తన చెందిన, కలిసి ఉన్న, ఎక్కువగా లగ్న కేంద్ర స్థానాలలో ఉంటే ఎక్కువ ఫలితం. అందులోని సప్తమ కేంద్రం కన్నా లగ్న కేంద్రం, దశమ కేంద్రం టాపు, ఓకేనా. తర్వాత 4th అంటే 4వ కేంద్రం, అట్లాగే పంచమ స్థానం భాగ్యస్థానం. ఇందులో ఎక్కువ శాతం 100కి 100% ఈ శాతం యోగిస్తుంది, ఓకేనా. తర్వాత మిగతా భావాలు అనేటప్పటికి తగ్గుతుంది ఈ యోగం, కానీ ఆ ఫలితాలు అయితే ఇస్తుంది. మీ జాతకంలో మరొకసారి చెప్తున్నాను, లగ్న పంచమాధిపతి కలయిక, లగ్న పంచమాధిపతి పరివర్తన, లగ్న పంచమాధిపతి నక్షత్రాలు ఉంటాయి, అవి రాసుకోండి. మీ లగ్నాధిపతి కుజుడైతే కుజ నక్షత్రం రాయండి, రవి పంచమాధిపతి రవి అయితే రవి, వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్ర నక్షత్రం అయితే శుక్ర నక్షత్రాలు రాసుకోండి. మరి పంచమాధిపతి ఎవరు? వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్య, బుధ నక్షత్రాలు రాసుకోండి. మిథున లగ్నం అయితే లగ్నం బుధ నక్షత్రం, పంచమాధిపతి శుక్రుడు. మరి కర్కాటక లగ్నం అయితే చంద్రుడు ప్లస్ కుజగ్రహం. కర్కాటక లగ్నానికి చార్ట్ తీసుకుందాం. కర్కాటక లగ్నానికి చంద్రుడు అధిపతి అండి. 1, 2, 3, 4, 5 కుజుడు పంచమాధిపతి. వీళ్ళిద్దరూ కలిస్తే ఇక్కడ యోగం ఏర్పడుతుందండి. ఏంటది? చంద్ర కుజులు కలిసి ఉన్న జాతకం మరి ఒక యోగం ఉంది, చంద్రుడు ప్లస్ కుజుడు. ఏంటది? చంద్రమంగళ యోగం. అంటే చంద్రుడు శుభుడవ్వాలి లేదా కుజుడు శుభుడవ్వాలి. మరి ఈ లగ్నానికి లగ్నాధిపతి పంచమాధిపతి అయ్యి శుభుడయ్యారు కాబట్టి 100కి 100% ఈ చంద్రమంగళ యోగం వర్తిస్తుంది. అది లగ్నంలో ఉన్న, మరి ఇక్కడ కుజుడు నీచ కదండి, అయినప్పటికీ కలిసి ఉండాలి. ఇక్కడ ఒకరి దృష్టి ఒకరు కాదు, ఇక్కడ కలిసే ఉండాలి. తర్వాత పంచమంలో ఉన్న వర్తిస్తుంది. అయితే కేంద్రాల్లో ఎక్కువ బలం ఉంటుంది, ఓకే. అయితే ఈ యోగం ఉన్న వాళ్ళకి అధిక భూస్వాములు. వీరు చాలా వినే ఉంటారు భూస్వామి అని. అధిక భూస్వాములు అంటే భూమి గలవారు ఉంటారు, మంచి
పేరు ప్రతిష్టలు ఉంటాయి. జన్మించిన స్థలంలోనే వీరికి భూములు, వ్యవసాయ భూములు ఇట్లాంటివన్నీ ఉంటాయి చంద్రమంగళ యోగంలో ఉన్న వాళ్ళకి. అట్లాగే లక్ష్మీ యోగం కూడా ఇది లక్ష్మీ చేతి నిండా అయితే మాత్రం ధనం ఉంటుంది. అయితే ఇందులో చంద్రుడు అన్నా శుభుడు అవ్వాలి, కుజుడు అన్నా శుభుడు అయితే ఈ యోగం ఉన్నప్పుడు 100కి 100% ఉండి తీరుతుంది, మీ జాతకాల్లో ఉండి ఉంటుంది ఇది. అట్లాగా రవి కుజులు కలిసి ఉన్నారనుకోండి మీ జాతకంలో, ఇది ఏ లగ్నమైనా కానీ రవి కుజులు కానీ కలిసి ఉంటే 100% ఈ యోగం కూడా వర్తిస్తుంది. మరి ఈ రవి కుజులు మేషరాశిలో ఉంటే 100కి 100%, లేదా సింహరాశి, ఈ రెండిట్లో అయితే యోగం ఎక్కువ ఉంటుంది. మకర రాశిలో ఉచ్చ పొందుతాడు కుజుడు, ఇక్కడ రవి కుజులు కలిసి ఉంటే ఉంటుంది. మకర రాశిలో ఉచ్చి పొందుతారు కాబట్టి రవి కుజుడు. ఈ మకర రాశి ఇలాగా ఉన్నప్పుడు మకర రాశి మీ భావానికి కేంద్రం అన్న అవ్వాలి, కోణం అన్న అయితే 100% ఈ యోగం వర్తిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఆ జాతకాలు చూడండి, చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్స్. వీళ్ళు కూడా మల్టిపుల్ పర్సన్స్గా ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ధైర్యం ఉంటేనే కదండి ఎక్కువ పనులు తమంతట తాము చేసుకుని సమాజంలో కనిపిస్తూ ఉంటారు. అట్లాగా ఈ యోగం ఉన్నవాళ్ళు ఉంటారు. మీ జాతకాల్లో ఉన్నట్లయితే వెరీ గుడ్. మాకు ఈ యోగం లేదండి, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నారు, 100% అది ఉంటుంది. ఇంకా మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.